హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి ఎంట్రీ వచ్చేసి మనకి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి 4 PM నుంచి 10:30 PM దాకా వీక్ డేస్, అండ్ వీకెండ్స్ అనుకోండి మనకి 11 PM దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ వీకెండ్స్ అయితే కొంచెం రష్గా ఉంటుంది, అండ్ వీక్ డేస్ అయితే మనం హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది ఎగ్జిబిషన్, సో ఎగ్జిబిషన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ అదర్ స్టేట్ నుంచి కానీ లేదనుకుంటే ఇంకా వాట్ నాట్ A to Z ఐటమ్స్ అన్నీ నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే లేడీస్కి అయితే ఇంకా పండగ అని చెప్పొచ్చు. మనకి ఎలా మనకి ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ పార్టీవేర్ డ్రెస్సెస్, మామూలుగా రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానీ, ఆఫీస్ అండ్ కాలేజ్ ఐటమ్స్ కానీ, లేదనుకుంటే క్రాకరీ ఐటమ్స్ కానీ, ఇంకా జ్యువెలరీ, ఇంకా అన్ని ఫుట్వేర్, బ్యాగ్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, అసలు ఏముంటాయో ప్రైజెస్ ఏంటో కూడా చెప్పేస్తాను. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట. చాలా బాగుంటాయి అనమాట పార్టీవేర్ డ్రెస్సెస్. సో ఇవన్నీ వచ్చేసి లైక్ వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మనం బోటిక్స్లో కానీ కస్టమైజ్ చేయించుకుంటాం కదా, సో అలా అయితే ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 నుంచి 5000 దాకా కూడా ఉంటాయి అనమాట. 1500, 2000, 3000 అలా అయితే ఉంటాయి. స్టిచ్డ్ ఉంటుంది, అలానే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్. ఇంక నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. నియర్లీ 100 to 150 స్టాల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఏంటంటే ట్రెడిషనల్ వేర్తో పాటు ఎథ్నిక్ వేర్తో పాటు కూడా మనకి వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుంది. వెస్ట్రన్ వేర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఎథ్నిక్ వేర్ కన్నా కొంచెం తక్కువ ప్రైజెస్లోనే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి ముంబై, ఢిల్లీ అటు సైడ్ నుంచి అయితే మంచి స్టఫ్ అయితే తీసుకొస్తారు. అక్కడ ఏంటంటే వెస్ట్రన్ వేర్ చాలా ట్రెండింగ్లో అన్నీ ఉంటాయి కదా, సో అలాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనకి స్టాల్ చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే కొన్ని ప్రైజెస్ పెడితే ఆ ప్రైజెస్లో ఉండవు కదా, అది కదా ఇది కదా అంటారు. బట్ ప్రైజెస్ ఏంటి అని అంటే మనకి స్టాల్ పెట్టే ముందు ఇలా హ్యాంగర్స్లో పెట్టేసి ఉంచుతారనమాట. సో అవి ఏంటి అంటే కొంచెం సేల్లో పెట్టేస్తారు. 100, 150, 200 చూస్తున్నారు కదా, అలా అయితే పెట్టేస్తారనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్లో అయితే పెట్టేశారు. వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగుంది, లైక్ మనకి ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ మనకి డ్రెస్సెసే కాకుండా క్రాకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, లైక్ కిచెన్ ఐటమ్స్. సో ఇవేంటి అంటే మనకి మొత్తము ఫైబర్ ప్లేట్స్, కప్స్ అవన్నీ చెప్పచ్చు. ఇవి వచ్చేసి మనకి కేజీలాగా అయితే ఇస్తారనమాట. 1 kg వచ్చేసి 379 అలా. సో కేజీ అని పెద్దగా ఉంటుంది అనుకుంటాం, కానీ హార్డ్లీ 2-3 ఐటమ్స్ ఏమో వస్తాయి అనమాట. అండ్ బట్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి, లేదు అనుకుంటే ఎవరికైనా హోటల్స్, బిజినెస్ అవి ఇవి ఉంటాయి కదా, సో దానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లేట్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ కలర్స్, ఇంకా అలానే డిఫరెంట్ షేప్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. నాకు బాగా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి కిచెన్ ఐటమ్స్ కావాలనుకుంటే మనమైతే ఇవైతే తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ షేప్స్ కావాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటి షేప్స్లో అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి మేకప్ ఐటమ్స్. సో ఈ మేకప్ ఐటమ్స్ ఏంటంటే మనం కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు, మంచిగా మనం బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే బ్యూటీ బ్లెండర్స్, బ్రషెస్ అవి ఉన్నాయి అనమాట. సో అవి వచ్చేసి 100, 150, 250 ఆ రేంజ్ అయితే ఉంది. ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో బ్యాంగిల్స్ ఏంటంటే మనకి అటు సైడ్ నార్త్ సైడ్ బ్యాంగిల్స్ మంచి ట్రెండింగ్లో ఉంటాయి కదా, సో అలాంటి పార్టీవేర్ బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు, మెటల్ గాజులు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటి అంటే మనకి హాఫ్ డజన్ వచ్చేసి 50 రూపీస్, డజన్ వచ్చేసి 100 రూపీస్ అలా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంటాయి అనమాట. సో ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా పక్కా సిల్వర్ జ్యువెలరీ అయితే కొనుక్కుంటాను. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ, వాళ్ళంతా పెట్టేసి ఉంచుతారు. అవి వచ్చేసి 100, 150 ఆ రేంజ్ అయితే ఉంటుంది. కొంచెం మనం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే రీజనబుల్ బార్గెనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా కుర్తీస్ వచ్చేసి 250, 300 రేంజ్ అయితే ఉంది. మంచి పార్టీవేర్ కుర్తా సెట్స్ అనుకోండి, మంచిగా చున్నీ బాటమ్ అవన్నీ వచ్చింది అనుకోండి, 500 నుంచి 1000 రేంజ్ అయితే ఉందన్నమాట. ఇంకా కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి అనమాట. చూస్తారు కదా, ఇంకా చికెన్ కారీ వర్క్ కుర్తీస్. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏదన్నా ఉంది అని అంటే చికెన్ కారీ వర్క్ కుర్తీస్. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి.
ప్రైస్ వచ్చేసి మనకి 1000 to 2005 రేంజ్ అయితే ఉంటుంది. టాప్ అనుకోండి 1000 ఉంటుంది, లేదా మొత్తం సెట్ అనుకోండి 1500 నుంచి 2000 రేంజ్ అయితే ఉంటుంది. వాళ్ళు కోట్ చేసిన దాన్ని బట్టి మనమైతే బార్గెనింగ్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ నాకు డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపించాయి అనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ ఏంటి అంటే మనకి 999 అలా రేంజ్ అయితే ఉంది. మ్యాక్సిమం ఏంటంటే ప్రైజెస్ పెట్టేసి ఉంచుతారు, మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. సో అలా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసిన దగ్గర ఏంటంటే మనం బార్గెనింగ్ ఏం చేయలేం. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే మరీ స్ట్రీట్ షాపింగ్ లాగా అంత తక్కువగా ఏముండవు. కాకపోతే దానికి తగ్గట్టు మనకి ఏంటి అంటే క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఆ క్వాలిటీ కానీ డిజైన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకెలా మనకి వింటర్ నడుస్తుంది కాబట్టి వింటర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవి అయితే చాలా తక్కువ అనిపించాయి నాకు, 150-200 రేంజ్లో. ఇవన్నీ వచ్చేసి ఊల్తో చేస్తారు కదా, సో అలాంటి ఐటమ్స్ ఉన్నాయి. అలానే టీషర్ట్స్ ఉన్నాయి, ఇంకా ష్రగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. వింటర్ అయితే మనకి ఎలా నడుస్తుంది అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, చెప్పాను కదా స్టాల్ ముందే హ్యాంగర్స్కి పెట్టేసి ఉంచుతారు కాబట్టి, సో అక్కడ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. ఈ లోపలికి అయితే వెళ్తే ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది. సో ఫస్ట్ అయితే అక్కడ చెక్ చేసి లోపలికి వెళ్ళడం బెటర్. అండ్ ఇక్కడ ఏంటంటే కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో వాటి ప్రైస్ వచ్చేసి 500 రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫుట్వేర్, సో ఫుట్వేర్ ఏంటి అంటే మనకి చెప్పాను కదా నార్త్ నుంచి తెచ్చి పెడతారు కాబట్టి, సో అటు ఏంటంటే జుత్తీస్ కానీ కోలాపూరీస్ అని చాలా ట్రెండింగ్ ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి 250, 300, 400 రేంజ్ అయితే ఉందన్నమాట. అంటే ఒక్కొక్క మోడల్స్ ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది. అండ్ లేడీస్కి ఉంది, అలానే జెంట్స్కి కూడా ఉన్నాయి అనమాట. కోలాపూరీస్ అవన్నీ కూడా మనం ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ డిజైన్స్ అయితే చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఒక పేరైనా ఉండాల్సిందే, మనం ఎక్కువ కుర్తీ డ్రెస్సెస్ అవన్నీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇంకా జెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. జెంట్స్కి ఏంటంటే వాళ్ళకి క్లాతింగ్ ఐటమ్ తక్కువే ఉంది, కానీ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. లైక్ బ్యాగ్స్, వాలెట్స్, షూస్ అలా అయితే ఉన్నాయి. అండ్ మనం ఎక్కువ తిరగలేకపోతే ట్రైన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. కొంచెం లాంగ్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదా, అంత దూరం నడవలేమనుకుంటే మనం ట్రైన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్. ఇంకా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్. అంటే ఈ యాక్సెసరీస్ ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి జనరల్గా మన ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్సీ స్టోర్ దగ్గర దొరుకుతాయి. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మోడల్స్ ఉన్నాయని నేను చెప్పాను, అంటే ఎక్కువ మోడల్స్ ఉన్నాయని చెప్పాను. బట్ సింపుల్ మోడల్స్ ఉన్నాయి. మనం తీసుకునే డ్రెస్ పైకి మ్యాచింగ్ కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లచెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు. అండ్ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. అంటే చూస్తున్నారు కదా మొత్తం, అంటే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ కానీ, లేదనుకుంటే చిన్న చిన్న హ్యాంగర్స్, ఇంకా గంటలు, ఇంకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనకేంటంటే గుర్తురాదు ఇది ఉందా లేదా అని చెప్పేసి, కొంచెం మనకి గుర్తురాదు అనమాట. సో అన్నీ చూస్తే ఇంకా ఈ ఐటెం లేదేమో అని అనిపిస్తుంది అనమాట. బట్ వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. వాటిపైయే వాళ్ళకి స్టిచ్ చేసి ఉంచారనమాట ప్రైస్ అనేది. సో మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. బాగున్నాయి ఐటమ్స్ అయితే, రీజనబుల్ ప్రైసింగ్ రేంజ్ ఉంది. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అనుకుంటాం కానీ అవి కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా నైఫ్స్ అని చెప్పేసి, ఇంకా గరిటెలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ స్టీల్ ఐటమ్స్ అయితే కనిపించాయి. అలానే మనకి స్ట్రెయినర్స్ అని అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అనమాట. కమింగ్ టు ది ఫుడ్, సో నేను స్టార్టింగ్ వెళ్ళాను కాబట్టి నాకు ఎందుకో ఫ్రెష్గానే కనిపించాయి. బట్ ఇదేంటి అని అంటే మనకి ప్రైస్ రేంజ్ అయితే ఎక్కువనే ఉంటుంది. లైక్ ఒక ప్లేట్ మంచూరియా వచ్చేసి 200 అలా, పూరి వచ్చేసి 150. అంటే మనకి బయట కన్నా హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఎక్కువనే అనిపించింది. మీకు కావాలనుకుంటే తినచ్చు, లేదనుకుంటే టోటలీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంత టేస్ట్ వైజ్ కూడా యావరేజే ఉంది. అండ్ ఇంకా గేమింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా అంతే, పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. అండ్ దట్టు క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. మనం ఫోన్పే అది ఇది అని అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. అండ్ కమింగ్ టు ది ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇక్కడ నాకు జామర్స్ పెట్టినట్టు అనిపించింది అనమాట. మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయండి, సో దట్ మనం ఇబ్బంది పడకుండా అయితే ఉంటామన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏవైనా 100 రూపీస్. సో కొన్ని ఉంటాయి కదా, ఏవైనా 100 రూపీస్, ఏదైనా 50 రూపీస్. సో అలాంటి స్టాల్స్ ఉన్నాయి. సో అలాంటి స్టాల్స్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతుంది. సో ఇవేంటి అంటే సిల్వర్ జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, నెక్ పీసెస్ ఏవన్నా కూడా 100 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తీసుకుంటే ఏంటంటే ఇలాంటి స్టాల్స్లో తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
దట్ 100 రూపీసే కాబట్టి మనకి మ్యాక్సిమం షాపింగ్ చేసుకోవచ్చు. వేరే స్టాల్స్లో ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్న దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి శారీ పైకి వేసుకుంటారు కదా, లాంగ్ నెక్ పీసెస్ లాగా అలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. నేను కూడా కొన్ని ట్రై చేశాను అండ్ తీసుకున్నాను. అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి కూడా 100 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పచ్చు. ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఆల్సో మనకి నైట్ ప్యాంట్స్ అని చెప్పేసి నైట్ వేర్ ఇవన్నీ వచ్చేసి వింటర్ ఐటమ్స్, హుడీస్, జాకెట్స్ అలా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దట్ 250, 150 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, బట్ ఇలా హ్యాంగర్స్కి పెట్టేసి ఉంచినవి ఏంటంటే కొంచెం చెక్ చేసుకోండి, ఎక్కడైనా టార్న్ అయి ఉంటుందేమో. అండ్ కమింగ్ టు ది బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కలెక్షన్ అయితే ఉంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అయితే ఉంది. మనకి స్టార్టింగ్ వచ్చేసి 150 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 2000 రేంజ్ దాకా కూడా ఉందన్నమాట. లైక్ సింపుల్ బ్యాగ్స్ అనుకోండి, లైక్ స్లింగ్ బ్యాగ్ 150, లేదు కొంచెము మనకి మీడియం సైజ్ బ్యాగ్ అనుకోండి 250, 300, అలానే పార్టీవేర్ బ్యాగ్స్ అనుకోండి 500, లేదు ఆఫీస్కి వేసుకెళ్తుంటాం కదా టోట్ బ్యాగ్స్ అనుకోండి 1000 రూపీస్ రేంజ్ అలా అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి చికెన్ కారీ వర్క్ కుర్తీస్. చెప్పాను కదా ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి జార్జెట్ మెటీరియల్లో ఉంటుంది, అలానే కాటన్ మెటీరియల్లో కూడా ఉంటుంది అనమాట. జార్జెట్ అనుకోండి వాళ్ళే లైనింగ్ కూడా ఇస్తారు, కాటన్ అయితే సీత్రూ ఉండదు కాబట్టి మనకేంటంటే అవసరం లేదు. అలానే ఫుల్ సెట్ కూడా ఉంటుంది. సెట్ అనుకోండి 1500 రేంజ్ ఉంటుంది, లేదు ఓన్లీ సింగిల్ పీస్ అనుకోండి షార్ట్ కుర్తీస్ 500 ఆ రేంజ్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ నచ్చితే మాత్రం తీసుకోండి. అండ్ చాలా డిఫరెంట్ ప్రింట్స్ అలా ఉన్నాయి, దుప్పటాస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. సో ఈ చికెన్ కారీ వర్క్ కుర్తీస్కి సంబంధించి సో చూస్తున్నారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి. మనమే కన్ఫ్యూజ్ అయితే కలర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వెస్ట్రన్ వేర్కి సంబంధించింది ఏంటంటే డ్రెస్సెస్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్ అవి కూడా అంతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి అనమాట. ప్రైస్ వచ్చేసి 150 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి డ్రెస్సెస్ అనుకోండి 300, లేదు పార్టీవేర్ డ్రెస్సెస్ అనుకోండి 500, జీన్స్ అనుకోండి 400, అలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు మంచిగా కాలేజ్ అండ్ ఆఫీస్కి కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే పక్కా చెక్ చేసుకోండి. డెనిమ్ జాకెట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డ్ సెట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. కాస్త ఓపికగా చెక్ చేసుకుంటే మంచి ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి అనమాట. సో మనం ఏంటంటే కొంచెం అన్నీ తిరిగితేనే మనకి దొరుకుతాయి. అండ్ దట్టు కొంచెం బార్గెనింగ్ కూడా చేసుకునే స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ, డోర్ మ్యాట్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఏంటంటే కాంబో ఆఫర్స్ లాగా పెట్టారు. 1000కి వచ్చేసి 3 అని, లేదు అనుకుంటే 150, 200 రేంజ్ ఉంది. అండ్ కమింగ్ టు ది యాక్సెసరీస్ ఏంటంటే క్యాప్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. అవి వచ్చేసి 150, 200 ఆ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ కర్టన్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్, అలానే మనకి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి డోర్ సైజ్కి బట్టి వీళ్ళైతే చూస్తారు. చాలా బాగున్నాయి. బెడ్షీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. లైక్ వాచెస్ కానీ, లేదనుకుంటే బెల్ట్స్ కానీ, మెన్స్కి అయితే వాలెట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. రీజనబుల్ ఇన్ ది సెన్స్ 200, 300 ఆ రేంజ్ అయితే ఉందన్నమాట. సో కొంతమందికి 200, 300 రీజనబుల్ ఉంటుంది, కొంతమందికి 500 రీజనబుల్ ఉంటుంది. బట్ బిలో 500 ఉన్నాయి అని చెప్పొచ్చు. అలానే కీ చైన్స్ కానీ ఇంకా చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడైతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. అసలు ఈ నుమాయిష్లో ఏముంటాయి అని చెప్పేసి షార్ట్ అండ్ క్రిస్ప్స్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.